హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజని మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు మిరియాలు వెల్లుల్లి కాంబినేషన్లో ఉన్నటువంటి రసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సింది ఏంటంటే పెద్ద సైజు టమాటాలు ఒక 2, అలాగే 2 నిమ్మకాయల సైజు అంతా చింతపండు. ఓకేనా? ఒక నిమ్మకాయ కాదండి, 2 నిమ్మకాయల సైజు అంతా చింతపండు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. రసం మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం చేసే పని ఏంటంటే రసం పౌడర్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సింది 1.5 స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 7 వెల్లుల్లిపాయలు తీసుకుందాము. అంటే ఒలిచినవి తీసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని మనం నీట్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇలా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, చిన్న గారగారగా ఉండేలాగా. అయితే చాలా చక్కగా మరిగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను పక్కన చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపించిన రీతిగా టమాటాలు అదేవిధంగా చింతపండు నీట్గా స్మాష్ చేయండి. చేసిన తర్వాత పక్కన జల్లీలో చూపిస్తున్నట్టుగా మీకు పులుపుకి అంటే ఎంత పులుపు కావాలో అది చూసుకుంటూ అందులో కొంచెం వాటర్ కలుపుకోండి. పిప్పంతా పక్కకు తీసేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం వడకట్లేదండి, అందులో గరిటెతో తీసి అలా వడగట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత మనం ఆల్రెడీ రసంకి పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇప్పుడే నంచుకోవాలి. పులుపు, కారం, సాల్ట్ అనేది ఇలా మనం రసం పౌడర్ వేసుకున్న తర్వాత నీట్గా నంచాలన్నమాట. ఇక నంచిన తర్వాత ఆల్రెడీ మనం నీట్గా మరగబెట్టాం కనుక ఎక్కువ టైం అవసరం లేదు. ఒక 5-10 మినిట్స్ చూపిస్తున్నాను చూడండి, అలా మరిగితే సరిపోతుందండి. ఇక మనం స్టవ్ ఆపేసి దీనికి మనం పోపు పెట్టుకుందాం. ఈలోపు మనం జల్లెడ గరిటె రెడీగా పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని కళాయిలో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇది వేగుతుండగానే కొన్ని వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వేగుతూ ఉంటుండగానే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఒక 4 అయితే సరిపోతుందండి ఎండుమిరపకాయలు. అంతే ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని నీట్గా కలపండి. ఇంగువ మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ మరిగింది కదండి రసం, నేను జల్లెడ పెట్టుకున్నాను కదా, అలాగే 4 గరిటెలు ముందు తీసి ఆ తర్వాత జల్లెడ పైన పెట్టేసి నీట్గా నేను వడగట్టేసుకున్నాను అనమాట. మిరియాల వెల్లుల్లి రసం రెడీ ఫ్రెండ్స్. మీరు ఒకసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ ఏంటంటే మనం వడియాలతో తినొచ్చు, లేదనుకుంటే
చేపల ఫ్రైతో నంచుకోవచ్చు, లేదా ఫ్రై వెజిటేబుల్ కర్రీ ఏవైనా పర్వాలేదు. ఇలాంటి సీజన్లో ఇలా మిరియాలు వేసుకొని చేసుకోవడం వల్ల కఫం అలాంటివి మనకి దరి చేరకుండా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతవరకు ఓపికగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, వీలైతే కామెంట్ చేయండి. ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.